యాక్చువల్గా ఈ నైట్ జర్నీలు అంత సేఫ్ కాదు, బట్ అయినా కానీ తప్పట్లా. నేను ఇవన్నీ ముందే ఫిక్స్ అయ్యి వచ్చాను. టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అలా అవుతుంది. ఇప్పుడే ఇంకో ఆర్మీ ఫోర్స్ అయితే నన్ను వచ్చి జీప్లో వచ్చారండి. పెద్ద మిషన్ తుపాకీ అయితే ఒకటి ఉంది, అది పట్టుకొని వచ్చి ఇంకా జీప్. ఓకే సార్, ఓకే సార్. బికాజ్ వాళ్ళు ఏం చెప్పారంటే నాకు, నువ్వు ఈ టైంలో రాంగ్ టైంలో వచ్చావు, ఎందుకంటే ఇక్కడ షూటింగ్ కూడా జరుగుతుంది, అట్లా జరిగిన. వెల్కమ్ టు మణిపూర్. నేను వచ్చేసి మణిపూర్లో ఉన్నాను. మీకు బ్యాక్ సైడ్ ఏదైతే బ్రిడ్జ్ ఒకటి కనపడుతుందో, సో అది మొత్తం మిజోరాం అండి. ఇదంతా మణిపూరు. అక్కడ నేను వీడియో ఎందుకు స్టార్ట్ చేయలేదంటే, అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అన్ని కొండలన్నీ దాటుకొని వచ్చాను. అక్కడ ఎందుకు స్టార్ట్ చేయలేదంటే, మొత్తం ఆర్మీ ఫోర్స్ ఉన్నారండి. ఆర్మీ ఫోర్స్ని అడిగాను, ఇట్లా వీడియో తీసుకుంటా సార్, నేను ఇట్లా యూట్యూబర్ అండి అంటే, లేదు ఇక్కడ వీడియో పర్మిషన్ లేదు, నువ్వు ముందరికి తీసుకో అని చెప్పారు వాళ్ళు. ఇంకోటి, ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటని మొత్తం అడిగారండి బోర్డర్ దగ్గర. నేను మొత్తం డీటెయిల్డ్గా చెప్పాను, ఎక్కడెక్కడ తిరిగాను, ఎక్కడి నుంచి వస్తున్నాను మొత్తం అని చెప్పి. నేను బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చానండి అని చెప్తే అప్పటి వరకు మామూలుగా ఉన్నారు. బంగ్లాదేశ్ అని ఎప్పుడైతే అన్నానో, నా పాస్పోర్టు, నా పేరు, నా మొబైల్ నెంబరు మొత్తం ఎంటర్ చేసుకొని నన్ను ఒక ఫోటో తీసుకొని, ఏదో ఇప్పుడు దేశం దాటుతాం కదండి, దేశం దాటితే ఎన్ని ఫార్మాలిటీలు ఉంటాయో అన్ని ఫార్మాలిటీలు మాదిరిగా అడిగారు. ఈ రివర్ ఏదైతే కనపడుతుందో, ఈ రివర్కి అటు సైడు మొత్తం మిజోరాము, ఇదంతా కూడా ఇటు సైడు మణిపూరు, మొత్తం కూడా హిల్ స్టేషను, పెద్ద హిల్ స్టేషన్ ఇదంతా కూడా. ఈ కొండలన్నీ కూడా ఎక్కెళ్ళాలి, దోల తీరిపోద్ది, మామూలుగా కూడా కాదు. సో నేనేం చేస్తానంటే, మణిపూర్ వచ్చేసా. నెక్స్ట్ వచ్చే విలేజ్ ఇక్కడ నుంచి అంతా 15 కిలోమీటర్స్ 20 ఉందంట. ఎట్లాగైనా తొక్కుంటా వెళ్ళిపోవాలి అక్కడికి. ఏటు చూసుకున్నా కొండలే, అసలు సైకిల్ తొక్కడం కూడా దోల తీరిపోతుంది. ఎటు చూసినా చీకటి. ఇది ఒక చిన్న విలేజ్, షింజ్వాల్ దీని పేరు. ఇక్కడ అడిగాను, సో పెట్రోల్ పంప్స్ కూడా ఏం లేవు. సో ఏంటో చూద్దాం. ఫస్ట్ టైం నాకు వేరే ఆప్షన్ లేక సైకిల్ ఇది ఇక్కడైతే వేసుకోమన్నారు. అక్కడ ఒక ఇంటికి వెళ్ళిన వాళ్ళని అడిగితే ఇక్కడ వేసేసుకోమన్నారు. నా దగ్గర క్యాంపింగ్ టెంట్ ఉందంటే, సో క్యాంపింగ్ టెంట్ ఉండడం అంత బెస్ట్లో చూసారు కదా. సో ఇక్కడైతే క్యాంపింగ్ టెంట్ వేసేసుకొని నైట్ పనుకొని రేపు మార్నింగ్ అయితే బయలుదేరాలి. ఇంకా వాటర్ అయితే కొంచెం వాళ్ళు ప్రొవైడ్ చేశారు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఆ ఇంట్లో వాళ్ళు. సో ఇంకా రేపు మార్నింగ్ అయితే బయలుదేరిపోవాలండి. మొత్తం కొండల ఏరియాలే, మొత్తం చీకటిగా ఉంది. ఊరి పేరు షింజాలు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ లైట్ ఆన్ చేశా. ఇక్కడ మణిపూర్లో సిచ్యువేషన్లు ఏం బాగాలేవంట, అందులోనూ ఈ ఏరియాలో అసలు బాగాలేవంట. ఈ భయ్య అయితే చెప్పాడు, అస్సాం భయ్య. సో ఇంత చెప్పిన తర్వాత కూడా ఈ టెంట్ మొత్తం సెట్ చేసేసుకున్నాను నేను. సో ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాను. ఇంకో నా కర్మ ఏంటంటే, నా 2 పవర్ బ్యాంకుల్లో ఛార్జింగ్ అయితే లేదండి. సో మొబైల్లో కూడా తక్కువ ఉంది ఛార్జింగ్. ఈ నైట్ ఇక్కడే పెట్టేసుకుందాం అనుకున్నా పవర్ బ్యాంక్లో ఛార్జింగ్, రేపు పొద్దున కల్లా ఫుల్ అయ్యిద్దిలే అనుకున్నా. బట్ నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. ఈ నైట్ అయితే నేను బయలుదేరిపోతున్నాను. నాకు ఎందుకు రిస్క్ దేనికి, మన అఖండ సైకిల్ యాత్ర కంప్లీట్ చేయాలి ఎట్లయినా కానీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. క్యా ప్రాబ్లమ్ అయితే ఇద్దర్ కా మాహౌల్ ఖరాబ్ హై, అచ్చా నహీ హై. ఓకే ఓకే చెప్పారు, దేనికండి రిస్క్. సో వెళ్ళిపోదాం. వీడియో అయితే ఏముండదు చెప్తున్నా, ఎందుకంటే గూగుల్ మ్యాప్లో అయినా నాకు చాలా ఇంపార్టెంట్. పవర్ సేవింగ్ అదంతా మోడ్ పెట్టుకుని వెళ్ళిపోవాలి నిదానంగా. చాలా కొండల ఏరియా. ఇంకా వీడియో అనేది ఎక్కడ స్టార్ట్ చేస్తానో నాకే తెలియదు, బట్ స్టార్ట్ చేస్తాను మణిపూర్లో. సేఫ్టీ ఇంపార్టెంట్ ఫస్ట్. థ్యాంక్ యూ భయ్యా. యాక్చువల్గా ఈ నైట్ జర్నీలు అంత సేఫ్ కాదు, బట్ అయినా కానీ తప్పట్లా. వాళ్ళు ఏం చెప్పారంటే, ఒరే బాబు నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇంకా చెప్పలేదు కదా, ఇక్కడ లేపేస్తున్నారా బాబు మనుషుల్ని అన్నట్టు భయపెట్టారు. సో ఇంకా నాకేంటంటే ఇక్కడ ఉండబుద్ధిగా అట్లా తొందరగా సర్ది చేసుకొని, వణికిపోతుంది బాడీ మొత్తం, సర్ది చేసుకొని వెళ్ళిపోవాలి. ఏమో తెలీదు ఈ నైట్ అంతా జర్నీ. నేను చూద్దాం ఎన్ని కిలోమీటర్లు దొక్కుతానే ఏంటో. ఎంత దూరం వెళ్తే మన డెస్టినేషన్ వస్తుందో రాదో తెలీదు, బట్ ఆగేదే లేదు. పెట్రోల్ బంక్లోనే మన జాగా. ఎందుకంటే ఇంత తెలిసిన తర్వాత కూడా ఎవడైనా ఇట్లా స్టే చేస్తాడా? ఏదో మొత్తానికి ఇక్కడ ఉంది, తెలుసుకుందాం అది కూడా. పెట్రోల్ బంక్ అయితే వెతుక్కుందాం. మొత్తం జంగిలే, మామూలు చలిగా లేదు. నేను ఇవన్నీ ముందే ఫిక్స్ అయ్యి వచ్చాను. టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అలా అవుతుంది. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి లైఫ్లో. రోడ్లు చూస్తున్నారు కదా, గత 30 కిలోమీటర్ల నుంచి రోడ్డు ఇలాగే ఉంది. ఏం అర్థం కావట్లా నాకు. నిదానంగా దుక్కుంటే వెళ్ళిపోతున్నాను. సో ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు.
ఏదైనా పెట్రోల్ బంక్ తగిలిద్దా అంటే తగలలేదు. ఇది మొత్తం అన్డెవలప్డ్ ఏరియా అన్నమాట. సో నేనేంటంటే ఇప్పుడు చాలా దూరం వచ్చాను సైకిల్ మీద. సో ఈ డే నాకు రెస్ట్ అయితే కావాలి. సో ఈ వ్లాగ్ అనేది రేపు కంటిన్యూ చేస్తాను. సీ యూ టుమారో. ఇక్కడ అన్ని పెట్రోల్ పంప్స్ అన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయి. ఇక్కడ బయటే పెట్రోల్ అమ్ముతున్నారు. సో బంక్ అనేది క్లోజ్ అండి. ఇక్కడ బంక్స్ అన్నీ కూడా క్లోజ్ అంట. నాకేం అర్థం కావట్లేదు, ప్రతి బంకు క్లోజ్లో ఉంది, ఓపెన్ అయితే చేయరంట. సో ఎక్కడ చూసుకున్నా కానీ ఇట్లా పెట్రోల్ అయితే అమ్ముతున్నారు బయటే, చాలా చోట్ల అమ్ముతున్నారు. నాకైతే ఏం అర్థం కావట్లా, మన బతికేంది అర్థం కావట్లా. నాకేమో నిద్ర వస్తుంది, నైట్ అంతా నిద్ర బాగలేదు. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఏం అర్థం కావట్లా. ఏదైనా హోటల్ అయినా చూసుకోవాలి. భయ్యా ఇधर में होटल मिलेगा? इधर मिलेगा, इधर बाजार की तरफ. ज़्यादा है भैया, मेरे इधर से जाता, इधर से नहीं मिलेगा. If you want to stay, you can stay here too, but not inside. You have to make tent, nah, isn't it? Yeah. You can make tent here too. It's okay. Tent like boss. So you can make tent here. And washroom facility is there? Yeah, washroom facilities there. Oh sure భయ్యా, థ్యాంక్ యూ. Okay. థ్యాంక్ యూ వెరీ మచ్. Welcome. ఇక్కడ వేసేసుకోమన్నాడు. సో ఇదనుకో సేఫ్టీ కదా, వాష్రూమ్ కూడా ఉంది, ఇబ్బంది లేదు. సో మొత్తానికి ఏం చెప్తాం, ఇంకా ఈ వీడియో ఇంక రేపే కంటిన్యూ. వెయిట్ చేయండి. ఇంకా మరి స్టార్ట్ అయిపోదామా? ఇప్పుడు వచ్చేసి మనం ఇంఫాల్ వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి 65 కిలోమీటర్లు ఉందండి ఇంఫాల్. ఇంఫాల్ అనేది క్యాపిటల్ మణిపూర్కి. అబ్బో ఫ్రీజ్ అయిపోయింది మొత్తం ఇక్కడ చలికి. 10 degrees 8 degrees అట్లా ఉంటుంది ఇక్కడ. ఏం చెప్తాం, ఇంకా వెళ్ళిపోదాం. వెళ్ళేదారిలో ఇక్కడ ఫుడ్ తిని వెళ్దాం అనేది ఆగాను. ఇక్కడ ఫుడ్ కూడా చూసినట్టుండిదిగా, మణిపూర్లో కొంచెం డిఫరెంట్ ఉంది. ఇది వచ్చేసి ఎగ్తో చేస్తారంటండి నూడిల్స్. కొంచెం చూస్తానికి వెరైటీగా అనిపించింది, అందుకే ఒకటి చెప్పాను. ఇక్కడ హోటల్స్లో ఫోన్పేలు లాంటివి ఏమి ఉండవండి, ఖచ్చితంగా క్యాష్ అనేది క్యారీ చేయాలి. ఇప్పటి వరకు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే అది మణిపూర్లో. ఆర్డర్ అయితే వచ్చేసింది. ఎలా ఉంటుంది ఏంటో. టేస్ట్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఎగ్ ఒకటే మిక్స్ అయిద్దంట. ఇక్కడ చికెన్ జోలికి నేను బాదలుచుకోవట్లా. మామూలుగా ఉంది, తప్పం కొంచెం చెప్పాలంటే. ఇప్పుడే ఇదైతే ఒకటి దాటాను. ఇక్కడ ఏందో బొమ్మ తీస్తుంది, జస్టిస్ అంట. ఇక్కడ ఏంటంటే మ్యాటరు, ఇక్కడ 2 వర్గాల మధ్య, అంటే 2 కులాల మధ్య కమ్యూనిటీ వార్ అనేది జరుగుతుందంటండి. ఒకరినొకరు చంపేసుకుంటున్నారంట ఇక్కడ మణిపూర్లో. అదే పెద్ద హాట్ టాపిక్. మనుషుల్ని చంపుకోవడం ఏంట్రా సామె అని నాకు బాధ. నాకేమైనా ఇబ్బందా అని అడిగాను కొంతమందిని. నీకేం ఇబ్బంది ఉండదు, నువ్వు టూరిస్టర్ కదా, నీకేం ఇబ్బంది ఉండదు. మేము కనుక ఇప్పుడు అదరికి వెళ్ళామంటే మమ్మల్ని వేసేస్తారు, వాళ్ళు ఇద్దరికి వస్తే వాళ్ళని వేసేస్తారని వాడు చెప్తున్నాడు. ఏం అర్థం కావట్లా. మణిపూర్లోకి ఎంటర్ అయిన తర్వాత తెలిసింది మనకి ఈ వారు ఇదంతా జరుగుతుందని ఇక్కడ. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఒక్కసారి మనం ఎంటర్ అయ్యామంటే ఖచ్చితంగా మనం అనుకున్నది చేసుకొని వెళ్ళిపోవాలి. ఇంతకు నేనేమనుకుంటున్నానంటే, నా బొంగు నేనేమనుకుంటున్నా ఏమనుకోవట్లా. చూద్దాం ఏం జరిగిద్దో. మనకి ఎనర్జీ కావాలంటే ఎగ్స్ తినాలి. ఇక్కడ వెళ్ళేదారిలో నాకు ఎగ్స్ కనపడి, సో ఒక 3 అయితే పెట్టి ఇమ్మన్నాను. మన గుడ్లు మనమే పగలగొట్టుకొని తినాలి ఇక్కడ. ఏమైనా తినాలంటే పొద్దుగూడి హెల్మెట్, ఈ కళ్ళజోడు ఇవన్నీ తీసి ఎప్పుడు తింటాను చెప్పండి. మళ్ళీ అన్నీ పెట్టుకోవాలి, టైం బొక్క. టైం వేస్ట్ చేయదలుచుకోవట్లా నేను. తినేయాలి, వెళ్ళిపోవాలా. ఎగ్స్ తినడం వల్ల ఏంది, ఎంతో కొంత ప్రోటీను. పిచ్చి ఫుడ్ తిన్నప్పుడు కవర్ చేసుకోవడానికి ఇట్లాంటి ప్రోటీన్ కూడా తినాలి. ఇందాక నూడిల్స్ తిన్నాక, సో కవర్ చేసుకోవాలంటే ఇట్లాంటి మంచి ఫుడ్ కూడా తినాలి. బాగుంది. ఒక ఎగ్ 10 రూపాయలు. అమ్మో ఇక్కడ ఎలా ఉందంటే, ఫస్ట్ పోలీసులు, తర్వాత ఆర్మీ ఫోర్సు, తర్వాత మళ్ళీ ఆర్మీ ఫోర్సు. ఏం అర్థం కావట్లే నాకు. సో మళ్ళీ ముందర ఇంకో ఆర్మీ ఫోర్స్. ఇంత సెక్యూరిటీ ఏంటిరా బాబు అనిపిస్తుంది నాకు. కెమెరా ఓపెన్ చేసి చూద్దామన్నా కానీ వాళ్ళు ఏమైనా అంటారేమో భయం పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా తగలబడిపోయి ఎలా ఉందో. ముందర ఇంకో చెక్ పోస్ట్ ఉంది, జూమ్ చేస్తున్నాను. అది పరిస్థితి. ఇట్లా తగలబెట్టేస్తున్నారంట. ఇక్కడ ఆర్మీ వాళ్ళు నాకు టీ కూడా ఇచ్చారు. సో Just don't take photographs. ఓకే సార్ బికాజ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళని వీడియో తీయకూడదు అన్నారు. సో వీడియో తీయలేదులేండి. స్నాక్స్ అవన్నీ కూడా పెట్టారు. సో తినేసి ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నాను. వాళ్ళు ఏం చెప్పారంటే నాకు, నువ్వు ఈ టైంలో రాంగ్ టైంలో వచ్చావు, ఎందుకంటే ఇక్కడ షూటింగ్ కూడా జరుగుతుంది. అట్లా జరిగినప్పుడు నువ్వు టూరిస్టర్, నీకు ఇబ్బంది ఏమి ఉండదు. షూటింగ్ జరిగినప్పుడు ఆ ఫ్లోలో నువ్వు వెళ్తావు.
నీకు ఏమైనా ఇబ్బంది అయితే ఏంటి పరిస్థితి, సో నువ్వు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ మణిపూర్ని అయితే వదిలేసి వెళ్ళి. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే నీకు అవసరమా ఈ టైంలో ఇటు వెళ్ళడం సో అని చెప్పారు. బట్ ఇక్కడ దాకా వచ్చాం కదా ఏదో చేద్దాం. అయినా మనమేంటో వెళ్ళి నిప్పుల్లో చేతులు పెడతా ఉంటాం ఎప్పుడు. అదృష్టం కొద్ది కాళ్ళ ఇప్పుడు దాకా కాలితే పరిస్థితి ఏంటో ఎక్కడ చూసినా ఆర్మీ ఫోర్స్ అండి. అసలు వాళ్ళని చూస్తుంటే సినిమాల్లో చూస్తాం కదా, నిజంగా అంతకంటే ఎలా ఉంటుంది సినిమాల్లో మన యాక్టర్స్ వీళ్ళంతా అంత ఫిట్నెస్ అంతా తక్కువ ఉంటుందేమో, కానీ కొంతమందికి మామూలుగా లేరు ఆర్మీ ఫోర్సు. ఇండియన్ ఆర్మీని అలా ఫస్ట్ టైం అంతమందిని చూడడం, గన్స్, వాళ్ళ యూనిఫాము, వాళ్ళు ఇచ్చే రెస్పెక్టు. నన్ను కూడా సార్ అంటున్నారు వాళ్ళు, ప్లీజ్ డోంట్ కాల్ మీ సార్ సార్ అన్నాను. బట్ అయినా కూడా వాళ్ళు ఏమన్నారంటే అది మా బాధ్యత, సార్ అనాల్సిన బాధ్యత అన్నారు. సో ఎనమాల ఆర్మీ వెహికల్ అయితే వెళ్తుంది, పోలీసులు ఇటు మొత్తం కూడా. మైక్ కూడా యూజ్ చేయట్లా నేను, ఎందుకంటే అలా ముందు మైక్ పెట్టి నేను వీడియో తీసి అంతా అవ్వని పని. అయినా ఆడియో బాగానే వస్తుందిలే, ఏదో సెట్టింగ్స్ ఆన్ చేసా. ఇంకా మనమైతే ఇంఫాల్ వెళ్ళాలి. ఇంఫాల్ క్యాపిటల్ ఆఫ్ మణిపూర్ అండి, మణిపూరి క్యాపిటల్. ఇప్పుడే ఇంకో ఆర్మీ ఫోర్స్ అయితే నన్ను వచ్చి జీప్లో వచ్చారండి. పెద్ద మిషన్ తుపాకీ అయితే ఒకటి ఉంది, అది పట్టుకొని వచ్చి ఇంకా జీపు తేలిచ్చింది. సినిమాల్లో చూసిన మాదిరిగా ఉంది. వచ్చి ఆపి సైడ్ ఆపేశారు నా సైకిల్. నా ఐడి కార్డు మళ్ళీ దగ్గర ఐడి కార్డు అనేది ఇప్పటికీ ఒక 10 సార్లు అడిగి ఉంటారండి. సో ఆధార్ కార్డు చూపిస్తే సరిపోద్ది. అడిగారు ఎందుకు వెళ్తున్నావు, నువ్వు ఎక్కడెక్కడి నుంచి వచ్చావు ఏంటని అడిగారు. యాక్చువల్గా ఎవరైనా కానీ ఇటు వెళ్తారు, ఇటు నుంచి మిజోరాం వెళ్తారు. నేను మిజోరాం నుంచి వస్తున్నాను అనేసరికి వాళ్ళకి డౌట్, అటు నుంచి ఎలా వచ్చాడు ఇతను అని. అంటే ఇప్పుడు నేను బంగ్లాదేశ్ నుంచి వచ్చా కదా త్రూ, సో మళ్ళీ నేను బంగ్లాదేశ్ అని చెప్పగానే వాళ్ళకి అది ఇంకో డౌట్, 100 డౌట్లు. నా ఐడి కార్డు తీసుకొని నా చేత సంతకం పెట్టించుకొని మళ్ళీ నన్ను ఒక వీడియో తీసుకొని ఈ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నట్టు, నువ్వేం చేస్తున్నావు, నీ ఏజ్ ఎంత, నువ్వేం చదువుకున్నావు, నువ్వేం పని చేస్తావు మొత్తం అడిగారు. చెక్ పాయింట్లు అయితే దాటేశాను, ఇంకా ముందులో ఏమైనా తగులుతాయేమో ఏం అర్థం కావట్లేదు నాకు. ఈ జర్నీలో దోల తీరిపోతుంది. ఏదో సిటీలోకి అయితే వచ్చాను, నాకు కూడా అర్థమైపోయింది జలుబు చేసిందని. నా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది కొంచెం. అంతా మామూలుగానే ఉంది సిటీ, చాలా ప్లెజెంట్, చాలా సైలెంట్గా ఉంది. ఎక్కడ పట్టినా ఇంకా చెప్పేదేముంది, ఆర్మీ ఫోర్సు పోలీసులు ఉన్నారు. వీడియో తీస్తుంటే ఎందుకు తీస్తున్నావు అని అడిగితే ఏంటి పరిస్థితి, ఏముంది యూట్యూబర్ అని చెప్తాము. ఓకే నువ్వు ఇట్లా వీడియోలు తీసి పెట్టడానికి వీల్లేదు, ఇక్కడ ఏం జరుగుతుందో బయట తెలియకూడదు అని అనొచ్చు, మొత్తం డిలీట్ చేయొచ్చు వీడియోలు. సో అందుకని చెప్పి నేను యూట్యూబర్ అని చెప్పలా, ఒక టూరిస్టర్ అనే చెప్తున్నాను. కంటెంట్ ఇంపార్టెంట్ కదా, ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది మనం చూపించాలి. ఎందుకో బాగా టైర్డ్గా ఉంది. సో నేను ఇంపాల్కి ఇంకా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. ఇప్పుడే ఇక్కడ ఫుడ్ తినేశానండి. ఎందుకో కొంచెం ఎనర్జీ డౌన్ అయినట్టు అనిపిస్తుంది ఇన్ని రోజులతో కంపేర్ చేసుకుంటే. జలుబు చేసింది కాబట్టి ఇంకా హోటల్లో, ఇంఫాల్లో ఎక్కడైనా హోటల్ తీసుకొని స్టే చేద్దామని అనుకుంటున్నాను తక్కువ రేట్లో. ఇంఫాల్ వెళ్ళి బస్ స్టాండ్ ఏరియా ఉంటుంది కదా, సో అక్కడ ట్రై చేయాలి. ఇక నేనైతే ఇంఫాల్ లిమిట్స్లోకి అయితే వచ్చినట్టున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పెట్రోల్ ప్లాంట్లా ఉందండి, పెట్రోల్ డీజిల్. నేను ఫస్ట్ టైం చూడడం, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. వాటిలో పెట్రోల్ అనేది స్టోర్ చేస్తారనమాట, పెట్రోల్ డీజిల్ అనేది. వాటి నుంచి ట్యాంకర్లో స్టోర్ చేసి మనకైతే పంపిస్తారనమాట. నేను ఎప్పుడు బంకుల్లో చూడడం అండి, ఇట్లాంటి చూడడం ఫస్ట్ టైం, అందుకే చూస్తున్నాను. నాకు తెలిసి మీలో కూడా చాలామందికి తెలియకుండా ఉండకపోవచ్చు. ఇంకా పెట్రోల్ ట్యాంకర్ అంటే ఇట్లా ఉంటుంది. చూద్దాం ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుందో. చూస్తున్నారు కదా, భారీగా ఉంది అసలు. చాలా ట్యాంకర్లు వచ్చినాయి ఇక్కడికి. అది ఇలా ఉంటుంది. ఇంకా ఇంపాల్ సిటీలోకి వెళ్ళగానే ఒక్కసారి నాకైతే బాగా తలకాయ నొప్పిగా ఉంది, జలుబు చేసింది. రాంగ్ రూట్లో కూడా నడుపుతున్నారు వెహికల్ ఇక్కడ కూడా. సో నేనైతే ఏదైనా వాళ్ళకి లాడ్జ్ చీప్లో చూసేసుకొని రెస్ట్ అయితే కావాలి ఖచ్చితంగా, మనకి జలుబు చేసింది కాబట్టి. హెల్త్ ఇంపార్టెంట్, హెల్తీగా ఉంటేనే మనం తిరగలం. ఇంకోటి ఏంటంటే, ఇంకో విషయం కూడా చెప్తున్నా, అమెజాన్లో ఇక్కడికి ఇంపాల్కి ఒక పార్సిల్ పెట్టుకున్నా. లక్కీగా ఇవాళ వచ్చింది అది. అటు డెలివరీ బాయ్ మార్నింగ్ కాల్ చేశాడు. మార్నింగ్ ఏమో నేను లేను కదా ఇక్కడ ఇంపాల్లో. సో ఇప్పుడు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి.
అతనేమో ఆఫీస్లో ఇచ్చాడు డెలివరీ బాయ్. ఆఫీస్ లొకేషన్ అయితే నాకు వాట్సాప్లో పెట్టాడు. సో ఫస్ట్ ఆ పార్సిల్ ఏంటో కూడా తెలుసుకోవాలనుకుంటే వీడియో చూడండి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదిగోండి, వెల్కమ్ టు ఇంపాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి వ్యూవింగ్ కనపడుతుంది మంచిగా. నాకైతే ఎయిర్పోర్ట్లో అనిపించట్లా, ఒక బస్ స్టేషన్ అనే ఉన్నట్టు మాదిరిగా అనిపిస్తుంది చూస్తుంటే. సరే, ఇంకా మనం అమెజాన్ పార్సిల్ తీసుకోవడానికి అయితే వెళ్దాం. ఇదిగోండి, ఇదంతా కూడా ఇంకా ఇంపాలే అంట ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మొత్తం. ఇప్పుడే ఒక అతను చెప్పాడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇంపాల్ అని చెప్పాను. ఇదేరా బాబు ఇంపాల్ అని చెప్పాడు అతను. వెల్కమ్ టు ఇంపాల్ అక్కడ కూడా కనపడింది చూస్తున్నారు కదా. ఒక రాజధానికి ఉండాల్సిన దాంట్లో మొదటి లక్షణం రోడ్లు చూస్తున్నారు కదా. 1, 2, 3 వే అయితే ఉంది. పక్కన ఫుట్పాత్ మాదిరి కూడా ఉంది. ఎయిర్పోర్ట్ గోడే అది ఇంకా ఉంది. దగ్గర దగ్గర 1 కిలోమీటర్ నుంచి వస్తున్నాను. ఇంకో కిలోమీటర్ ఉన్నట్టుంది. పెద్దదే ఎయిర్పోర్టు. అంటే మరి రన్వే అంటే మాత్రం ఉంటుంది కదా. గూగుల్ మ్యాప్లో చూసుకొని ఇక్కడికైతే వచ్చేసాను కొరియర్ ఆఫీస్కి ఇంఫాల్లో. సో మన పార్సిల్ అయితే తీసుకోవాలి. నేనైతే ఇక్కడికి వచ్చేసాను. సో హోటల్ డీసెంట్ ఇన్ అని బాగానే ఉంది చూస్తానికి. మొబైల్లో 4% ఛార్జింగ్ ఉంది. పవర్ బ్యాంక్లో కూడా ఛార్జింగ్ లేదు. పైకి వెళ్ళే ఛార్జింగ్ పెట్టుకొని కంటిన్యూ చేద్దాం వీడియో అనేది. సో మనకి ఎంత ఇక్కడ booking.comలో బుక్ చేసుకుంటే నాకు వచ్చేసి 550 రూపాయలు పడింది. ఇదే చీప్. మామూలుగా అడిగా ఎంత అని 1000 రూపాయలు చెప్పారు. సో booking.comలో బుక్ చేసుకుంటేనే చీప్ అనమాట. చూస్తానికి బాగానే ఉంది, పెద్దది. రూమ్లో కూడా వెళ్ళిపోయి ఛార్జింగ్ పెట్టి స్టార్ట్ చేద్దాం. ఇంకా రూమ్ వచ్చేసి ఇది booking.comలో చేసుకున్నాను. హోటల్ డీసెంట్ ఇన్ అనమాట దీని పేరు. వాష్రూమ్ చూసుకుంటే ఇంత పెద్ద రూమా, చాలా పెద్ద ఇచ్చాడు. 550. బెటర్ booking.comలో ఇట్లాంటి దొరికినప్పుడు చూసుకొని బుక్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు ఆ బాక్స్లో ఏముందో ఓపెన్ చేసి చూద్దాం. ఈ బాక్స్లో వచ్చేసి ప్రతిరోజు బయట పిచ్చి ఫుడ్ ఇవన్నీ తిని దగ్గర ఎన్ని రోజులు మన అఖండ సైకిల్ యాత్ర స్టార్ట్ చేసి వీడియో రిలీజ్ అయినప్పటికీ 2 నెలలు 60 రోజుల నుంచి బయట ఫుడ్ తింటాం. దానివల్ల ఏం లాస్ అవుతున్నాం మనం? హెల్త్ ఒకటి లాస్ అవుతున్నాం, మనీ ఎక్కువ అయిపోతుంది. సో అందుకే ఇది పోర్టబుల్ స్టవ్ అండి, మన సైకిల్లో క్యారీ చేసేయచ్చు. ఇదైతే ఒకటి ఆర్డర్ చేశాను అనమాట. సో ఓపెన్ చేద్దాం. ఈ మామూలుగా బయట దొరుకుతుంది, బట్ బయట దొరికేవి అంత క్వాలిటీ ఉండవు. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మొత్తం స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుంది. మనకు వచ్చేసి 1200 రూపాయలు పడింది అంతే. మరి స్టవ్ ఉంది, మరి సిలిండర్ ఎట్లాగా అని మీరు అనుకోవచ్చు. సిలిండర్ కూడా ముందుగానే కొనుక్కొని పెట్టుకున్నాను, బ్యాగ్లో ఉంటుంది, చూపిస్తా. అది కూడా ఎట్లా అబ్బా, ఇది ఇట్లాగా మొత్తం పెట్టేసి ఇట్లా మొత్తం తిప్పేసి జస్ట్ పెట్టేయడమే అండి. సో జస్ట్ అట్లా పెట్టేస్తే ఇంకా అట్లా ఉండిపోతుంది మంచిగా. ఇది వచ్చేసి దీనికి మనం సిలిండర్ అటాచ్ చేయాలి. సిలిండర్ వచ్చేసి ఇది బ్యూటెన్ గ్యాస్ అంటారు. బయట అమ్ముతారండి, మార్కెట్లో దొరికింది. ఎక్కడికి వెళ్ళా కానీ సిటీస్లో కామన్గా దొరికింది బ్యూటెన్ గ్యాస్ అనేది. దీని కాస్ట్ వచ్చేసి మార్కెట్లో వ్యారీ అవుతూ ఉండింది. ఇప్పుడు నేను వచ్చేసి ఇది ఎక్కడ కొన్నాను? ఐజ్వాల్లో కొన్నాను. ఐజ్వాల్లో నాకు 200 పడింది. అదే మా ఊరు గుంటూరులో అయితే 100 రూపాయలు. చెప్పా కదా, సిటీని బట్టి మారుతూ ఉంటుంది. ఇంపాల్లో 150 ఉండొచ్చు అట్లాగా. సో దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు బ్యూటెన్ గ్యాస్కి ఖచ్చితంగా క్యాప్ వస్తుంది. క్యాప్ ఓపెన్ చేసేసి, నాకు తెలియదు ఫస్ట్ టైం, చూద్దాం తేనా కాదా. ఎట్లా అబ్బా, ఇట్లా కాదనుకుంటా. దీనికి అడాప్టర్ కూడా ఇచ్చాడు. మరి ఇది బ్యూటెన్ గ్యాస్ కనెక్ట్ చేయడానికి అనుకుంటా. ఈ అడాప్టర్ అంతా గ్యాస్ స్మెల్ వస్తుంది. అడాప్టర్ అయితే ఒకటి ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ అడాప్టర్ దీనికి పెట్టేసి ఇట్లా తిప్పేసి టైట్గా పెట్టుకోవాలి ఇట్లాంటివి, ఎందుకంటే గ్యాస్ కదా. టైట్గా తిప్పేసుకొని ఇప్పుడు ఈ బ్యూటెన్ గ్యాస్ ఏదైతే ఉందో, సో పట్టట్లా తేనా రైట్ అయినా పెట్టేది. సో మొత్తానికి ఏదో గట్టిగా ప్రెస్ చేయాలనుకుంటా, ఏదో తీయాలా. దీనికి లాక్ ఉందండి. ఇది ఏదైతే ఉందో దీన్ని ఇట్లా పక్కకు అనాలి, అప్పుడు పట్టిద్దాము. సో ఇప్పుడు పెట్టి చూద్దాం. ఇప్పుడు పట్టింది.
పట్టిన తర్వాత ఈ లాక్ని మళ్ళీ పక్కన అనుకుంటా. సో అయిపోయింది, సెట్ అయిపోయింది. ఇప్పుడు సెట్ అయిన తర్వాత మనకి సేమ్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లాగా అంతే. ఇది ఉంది కదా, వస్తుంది కదా, సౌండ్ వస్తుంది. ఇప్పుడు కింద పెట్టి ఆన్ చేసి చూపిస్తాను. మొత్తం నేనే రికార్డ్ చేసుకుంటున్నా, ఏం చేస్తే ఎవరు లేడు. ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఇది స్టార్ట్ చేయడం కూడా చాలా ఈజీ. ఇది కొంచెం అట్లా తిప్పేసి లైటర్ కూడా దీంట్లోనే బటన్ ఇస్తాడు, ఆన్ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్. మళ్ళీ ఆపాలనుకుంటే ఇక్కడ ఆపేసేయచ్చు మనం. మంట మనం ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. సో ఆఫ్ తగ్గించాలంటే తగ్గించుకోవచ్చు, చాలా ఈజీ అనమాట. చాలా తక్కువ పెట్టుకున్నా అట్లాగా. ఇది ఇట్లా కూడా పెట్టుకొని వదిలేసుకోవచ్చు బ్యూటెన్ గ్యాస్. చూసారు కదా. సో నెక్స్ట్ జస్ట్ ఈ బటన్ నొక్కితే, చెప్పా కదండి, బటన్ నొక్కితే అయిపోద్ది. బటన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది రెడ్ కలర్లో. రెగ్యులేటర్ కూడా ఇంక్లూడింగ్ ఇచ్చాడు. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది ఇది. కాలిపోయింది, జాగ్రత్తగా ఉండాలి అందుకే. సో మొత్తానికి ఇంకా అదండి. ఇంకోటి వచ్చేసి దీనిపైన నాకు 2 ఆర్డర్ పెట్టా. దీనిపైన పాట్స్ ఉంటాయి మనకు వచ్చేసి వంట చేసుకోవడానికి. దానిపైన కూడా ఒకటి ఉంటుంది అనమాట. నాకు అదైతే రాలేదు. సో అది రావడానికి కొంచెం టైం పడుతుందంట. సో అదంతా రేపు మండే వస్తుందంట. మరి అది కూడా తీసేసుకోవాలి. అది కూడా ఇక్కడికే పెట్టుకున్నా. అది కూడా వస్తే ఒకేసారి తీసేసుకుందాం. ఇంకా వంట మనం బ్రహ్మాండంగా చేసేసుకోవచ్చు. మనకేం కావాలనుకుంటే అది మనం బయట కొనేసుకొని. సో అది మొత్తానికి నాకైతే నచ్చింది. నేనైతే సాటిస్ఫైడ్. చూసేద్దాం అనుకున్నా, చాలా బాగుంది. క్వాలిటీ అయితే స్ట్రాంగ్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పటికప్పుడు మనం అట్లా తీసేసుకుంటే బెస్ట్. ఇది ఉంది కదా బ్యూటెన్ గ్యాస్. సో ఇది ఎప్పటికప్పుడు మనం తీసేసుకుంటే బెస్ట్ అండి. ఎట్లా తీసేది, జస్ట్ ఇట్లా తిప్పితే వచ్చేసింది. ఎందుకంటే గ్యాస్ కదా, లీక్ అయిందనుకో అదొక డేంజరు. దీని క్యాప్ ఇచ్చాడు కదా, సో ఈ క్యాప్ అనేది జస్ట్ ఇట్లా పెట్టేసుకుంటే బెస్ట్. ఇంకా అయిపోయింది. ఇది కాసేపు అయిన తర్వాత ఆరిందా, లైట్గా ఆరిపోయింది. ఆరిన తర్వాత మామూలుగా ఇట్లా మడత పెట్టేసుకొని జస్ట్ ఫోల్డ్ చేసుకొని మన ఆ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్లో పెట్టేసుకుంటే సెట్. ఇంకా అంతా హడావుడిగా చేసినట్టుంది ఆ వీడియో. మరి ఏం చేస్తాం, రోజు తీరిపోయింది ఇప్పటివరకు. ఇవాళ ఎంత దొక్కాం, 65 కిలోమీటర్లు నేను దొక్కామండి సైకిల్ ఇవాళ. కానీ ప్లెయిన్ రోడ్ కాబట్టి మనకి చాలా వరకు సేవ్ అయింది. ఇంక ఈ వీడియోలో ఇంతే అండి. సో ఈ వీడియో నచ్చితే అప్పట్లా మన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్. రోజు తీరిపోయింది.